గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో ఏవో కొన్ని జాతక సమస్యలు ఉంటూనే ఉంటాయి. మరి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉంటారు. మీకున్నటువంటి ఎటువంటి జాతక సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని అందించి మీ లైఫ్ టైం ని గుడ్ టైం చేసే కార్యక్రమమే మన గుడ్ టైం కార్యక్రమం. ఈనాటి మన గుడ్ టైం కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి తెలుగు మహిళా జ్యోతిష్య వాస్తు శాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈపుగంటి పద్మచారాణి గారు లైవ్ సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యలకు తగిన సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. వాస్తుకు సంబంధించిన సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ఈ రోజు జూలై 23, మరి ఈ రోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలు, బలహీనతను తెలియజేస్తారా? అలాగే వారు ఏ రంగంలో స్థిరపడతారు కూడా తెలియజేస్తారా? తప్పనిసరిగా సాధారణంగా ఈ రోజు పుట్టిన వాళ్ళ జాతక లక్షణాలు అంటే జ్యోతిష పరంగా తీసుకున్న, సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకున్న వాళ్ళ యొక్క ప్రధానమైన లక్షణాలు తీసుకున్నట్లయితే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు. అంటే చాలా ఉత్సాహంగా, చురుకుగా, కార్యశీలతో కూడిన వ్యక్తిత్వంతో కూడి ఉంటారు. వాళ్ళు చాలా ధైర్యస్తులుగా ఉంటారు. కానీ చాలా తొందరగా వాళ్ళు ప్రతి చిన్న దానికి డిప్రెషన్ గురైపోతూ, అంటే ఏదైనా చిన్న చిన్న వాటికి సెన్సిటివ్ నేచర్ అనమాట. చిన్న చిన్న విషయాలకే మానసికంగా ఇబ్బంది పడిపోవడం, ప్రతి చిన్న దానికి తొందరగా బాధపడడం అనేది వీళ్ళ యొక్క లక్షణంగా చెప్తాము. అయితే వాళ్ళకి ప్రతి వ్యక్తికి ఉండే బలాలు, బలహీనతల్లాగే ఈ వ్యక్తుల యొక్క బలాలు, బలహీనతలు తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా చురుకుగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఏ పనైనా చాలా చక్కగా చేస్తారు. అందరి మీద కూడా చాలా మంచి ప్రేమతో కూడిన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు. చక్కని వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా వీళ్ళ యొక్క బలాలు చెప్తాము. అలాగే ఈ వ్యక్తుల యొక్క బలహీనతలను కూడా మనం తీసుకున్నట్లయితే బలహీనతల్లో ప్రధానంగా కొంచెం అపనమ్మకం అనేది ఉంటుంది. అవతల వాళ్ళని తొందరగా నమ్మలేనితనము, ఏదైనా కార్యక్రమం చేయడానికి ముందు వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద వాళ్ళకే కొన్ని సందర్భాల్లో కొంత అనుమానం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇది వీళ్ళ బలహీనత. ఏ వ్యక్తి అయినా సరే తన బలహీనతలను బలాలుగా మార్చుకుంటే జీవితం ఎంతో చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే వీళ్ళకి నప్పే రంగాలు సాధారణంగా వీళ్ళు మంచి వాగ్దాటి కూడా ఉండేవాళ్ళుగా కూడా చెప్తాము. చురుకుగా అన్ని విషయాల్లో పాలు పంచుకుంటారు కాబట్టి సంఘ సేవకులుగా చెప్పొచ్చు, భాషావేత్తలుగా చెప్పొచ్చు, తర్వాత సభల్లో మంచిగా ప్రసంగించే వాళ్ళుగా, దీంతో పాటుగా రాజకీయాల్లో చాలా చక్కటి అనుభవం అనేది వీళ్ళకు ఉంటుంది. అలాగే సినిమా రంగంలో కూడా ఇదిగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చాలా ఆకర్షణీయమైన రూపం వీళ్ళల్లో ప్రధాన లక్ష్యంగా చెప్తాం కాబట్టి సినిమా రంగంలో కూడా వీళ్ళు చాలా చక్కగా సూట్ అవుతారు. మరి అలాగే ఈ రోజు జన్మించిన సెలబ్రిటీస్ గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా ఇవాళ పుట్టిన వాళ్ళలో కొందరి గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా డైరెక్టర్స్ లో మనము కోడి రామకృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలి. అలాగే హిందీ మ్యూజిక్ డైరెక్టర్ హిందీలో సింగర్ గా కూడా చెప్తాం ఉమేష్ విష్ణు అని చెప్పి ఆయన గురించి ఒకటి. అలాగే అందరికీ చాలా చాలా ఫేవరెట్ గా చెప్పుకునే ఒక ప్రముఖ నటుడు కూడా ఇవాళ ఉన్నారు, ఆయన సూర్య. ఆయన పుట్టినరోజు కూడా ఇవాళ. అందరికీ కూడా ఇవాళ చాలా బాగుండాలని మనం మనస్ఫూర్తిగా విషయం. మీతో మాట్లాడాలని చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారని మొదటి కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 36/1972. సమయం చెప్పండి. 9:20 మార్నింగ్. ఓకే అండి, ఎక్కడ పుట్టారు, ఏ జిల్లాలో పుట్టారు? ఈస్ట్ గోదావరి, రాజు. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. ఫైనాన్షియల్ గా ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఓకే అండి, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదండి? నాదేనండి. ఓకే అండి, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే అండి, పద్మచారాణి గారితో మాట్లాడండి, వివరాలన్నీ తెలియజేస్తారు. ఆర్థికపరమైన విషయాల గురించి వెళ్ళడం జరిగింది. ఆర్థిక పరిగణలోకి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్న అంటే నడుస్తున్న దశల్లో మనం మెయిన్ దశని తీసుకుంటాము, తర్వాత గోచారాన్ని కూడా తీసుకుంటాం. కాబట్టి గోచార రీత్యా వీళ్ళకి నడుస్తున్న దశ చాలా వరకు ఫేవరబుల్ గానే ఉంది. ఎంత లేదన్నా కూడా ఇక్కడ నుంచి రాగల 6 నెలల తర్వాత నుంచి ఫేవరబుల్ గా ఉంటుంది. అలాగే మెయిన్ గా దశను తీసుకున్నట్లయితే దశ కూడా వీళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నప్పటికీ కూడా గురుదశ నడుస్తున్నప్పటికీ కూడా గురుడు వీళ్ళకి కొంచెం వక్రించి ఉండడం బట్టి ఏమవుతుందంటే ఆలోచన సరళిలో అంటే వీళ్ళు ఆర్థికపరమైన అంశాలు ఆలోచించి దాన్ని వాళ్ళు ఉపయోగించుకునే సందర్భంలో కొన్ని రకాలుగా సక్రమంగా ఉండవు. అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా అవతల వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కానీ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము. అయితే చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే ప్రతి వ్యక్తికి ఇలాంటి ఇబ్బందులు అనేవి తొలగిపోవడం చాలా ఈజీ. అయితే ముఖ్యంగా వాస్తు ప్రకారం తీసుకున్నట్లయితే వాస్తు ప్రకారం వీళ్ళకి దక్షిణం అనేది ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి దక్షిణం కాకుండా చూసుకోవడం అనేది మొదటి విషయం. అలాగే గురుడు వక్రించి ఉన్నాడు కాబట్టి గురుడికి సంబంధించి అలాగే శనికి సంబంధించి
కొన్ని రకాలైన జపాలు చేయించుకుంటే చాలా రకాలుగా చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఇంకా బయటపడడానికి వరిపిండి అలాగే దాంతో పాటు పంచదార కలిపి చీమలకు ఆహారం లాగా కొంచెం వేసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అన్ని రకాలైన ఇబ్బందుల నుంచి తొలగిపోవడానికి ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, రాసండి బాపట్ల నుంచి లత మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు మరొకసారి చెప్పండి. లతండి, బాపట్ల నుంచి లత మాట్లాడుతున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/9/1992. సమయం చెప్పండి. 14 రాత్రి తెల్లవారితే 15 అవుతుందండి. 1 బావండి, తెల్లవారితే 15 లెక్క. ఓకే, ఏ జిల్లాలో పుట్టారు మీరు? గుంటూరు జిల్లా అండి, మంగళగిరి. సమస్య ఏంటో చెప్పండి. అదే అమ్మాయి బీటెక్ అయిపోయింది, జాబ్ చేసే అవకాశం ఉందా, వివాహం ఎప్పుడు అవుతుంది, అమ్మాయి భవిష్యత్తు ఎట్లా ఉంటుందని. ఓకే, బీటెక్ కంప్లీట్ అయ్యి ఎన్నాళ్ళు అయిందండి? అవలేదండి, 7కి అయిపోద్ది. ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వివాహం ఎప్పుడు అవుద్ది, అమ్మాయి భవిష్యత్తు గురించి చెప్పండి. ఓకే, మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారితో మాట్లాడండి, వివరాలన్నీ తెలియజేస్తారు. అమ్మాయికి ఫైనల్ ఇయర్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత వివాహానికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళ ప్రధానమైన సమస్యగా మనం తీసుకోవాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని బట్టి చూసినట్లయితే 2013 నుంచి ఫేవరబుల్ ఇండికేషన్స్ అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం యొక్క పరిస్థితులు ఎలా ఉంటుందంటే ఎంత కష్టపడ్డా దానికి సంబంధించిన ఫలితాలు అంటే ఇంకా కృషిశీలత పెంచుకోవాలి. మనం అనుకున్న గమ్యాన్ని చేరడానికి మన కృషిశీలత ప్రస్తుతం ఉంటున్నది సరిపోదు. ఏది చేసినా కూడా దరిదాపుల్లోకి వచ్చేది ఆశించిన రిజల్ట్ రాకపోవడం కొన్ని రకాలైన ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే 2013 దగ్గర నుంచి ఆ అమ్మాయికి ఫేవరబుల్ గా అంటే తను ఏది ఎలా వెళ్ళాలి ఏం చేయాలనుకున్నదానికి సరైన టైంగా చెప్తాము. అదేవిధంగా వివాహానికి కూడా ఆ తర్వాత అనుకూలమైన సమయంగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఏం చేస్తే తనకు అన్ని విధాలుగా ఫేవరబుల్ గా ఉంటుంది అన్నది చూసుకున్నట్లయితే మొట్టమొదట వాస్తు ప్రకారం తీసుకుంటే నైరుతి గాని ఈశాన్యం గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం ముఖ్యం. ఎందుకంటే ఏ వ్యక్తి మీదైనా సరే వాస్తు ప్రభావం కూడా సమానంగా ఉంటుంది. కాబట్టి వాస్తు ప్రభావం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా నైరుతిలో గానీ ఈశాన్యంలో గానీ ఇబ్బందులున్నా అడ్డంకులున్నా అవి తెగినా పెరిగినా బీజస్సులున్నా ఇవన్నీ కూడా ఈ రకమైన ఇబ్బందులు అంటాము. ఇవి లేకుండా చూసుకోవడం అనేది ప్రధానం. మనం అవన్నీ చేసుకోలేము. ఆల్రెడీ మా సొంత ఇల్లు అంటే మా దుమ్మెడగా ఈశాన్యం గుమ్మ ఉండో లేకపోతే నైరుతి అనుకుంటే అట్లీస్ట్ తను చదువుకునే రూమ్లోనైనా సరే తనకు సంబంధించిన డైరెక్షన్ గా ఈస్ట్ తీసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఈస్ట్ బాగుంటుంది, వెస్ట్ బాగుంటుంది, నార్త్ 3 బాగానే ఉంటాయి. అమ్మాయికి ఆ రిలేటెడ్ గా ఉంటే బాగుంటుంది మొట్టమొదటిది. అలాగే రెండోది ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో గురుడి వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆశించిన గ్రోత్ లో కొన్ని ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రతి గురువారం క్రమం తప్పకుండా మీరు ఏదైనా దేవాలయం, అది కూడా ముఖ్యంగా నవగ్రహ దేవాలయానికి వెళ్తే చాలా బాగుంటుంది. అందులో కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన ఏదైనా మీరు పూజలు చేసుకుంటే చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఇవన్నీ చేసిన మీద అమ్మాయికి ఫ్యూచర్ చాలా చక్కగా ఉంటుంది. ముందు ఇవన్నీ చేయడానికి ప్రయత్నించండి. గురువారం దేవాలయం మర్చిపోద్దు. చేతి ఎట్టి పరిస్థితుల్లో పుష్యరాగం లాంటివి ధరించాల్సిన అవసరం లేదు. పెట్టుకోవడం బట్టి ఇంకా తనకి ఇబ్బంది తప్ప ప్లస్ కాదు. సాధారణంగా చాలా మంది అనుకుంటారు పుష్యరాగం పెట్టుకోవడం బట్టి మనం చాలా రకాలుగా అభివృద్ధిలోకి వెళ్తాం. కరెక్టే, పుష్యరాగం అభివృద్ధికి చిహ్నము. అలాగే వృత్తిపరంగా విద్యాపరంగా అభివృద్ధి ఇస్తుంది. ఎవరికంటే అది ఫేవరబుల్ గా సూట్ అయ్యే వాళ్ళకి, కానీ వాళ్ళకి అది ఇంకా కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ జాతకానికి సూటబుల్ కాదు. కాబట్టి మీరు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో మేడం, నా పేరు చిన్న అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి కాల్ చేస్తాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/1996. సమయం చెప్పండి. ఉదయం 6:15. ఎక్కడ పుట్టారు మీరు? వైజాగ్ తోటకూరపాలెం అనే గ్రామంలో పుట్టాను. ఓకే అండి, వైజాగ్ లో పుట్టారు. సమస్య ఏంటో చెప్పండి. అదే నా చదువు కొనసాగుతుందో లేదని. ప్రజెంట్ ఏం చదువుతున్నారు మీరు? ప్రెసెంట్ ఐటీఐకి అప్లికేషన్ వచ్చాను, అది సీట్ వస్తుందని ఎదురు చూస్తాను. ఓకే అండి, మీ చదువు కంప్లీట్ అవుతుందా లేదా, అసలు ఫర్దర్ గా కంటిన్యూ చేయగలరో లేదో తెలుసుకోవాలనుకుంటారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారితో మాట్లాడండి, వివరాలన్నీ తెలియజేస్తారు. విద్యాపరంగా ఆయన కొత్త దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు. అది ఇప్పుడు ఆయనకి డైలమాలో ఉంది, మొట్టమొదటి విషయం. అయితే అది ఎంతవరకు ఫేవరబుల్ గా ఉంటుందన్నది రెండో విషయం. మొదటి విషయాన్ని తీసుకున్నట్లయితే మీ జాతక ప్రకారం మీ యొక్క నక్షత్ర ప్రభావ రీత్యా ఆశ్లేష నక్షత్రం వచ్చిందమ్మా. వీళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు, చాలా డైనమిక్ గా ఉంటారు. ఏదైనా సరే ఇట్టే దాన్ని గ్రహించగలిగిన శక్తి, అంత ఎనర్జెటిక్ గానే ఉంటారంటే అంత ఉత్సాహం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఏదైనా గ్రహించగలిగిన నేర్పు కూడా ఉంటాయి. కానీ ప్రస్తుత గ్రహస్థితిలో ఎప్పుడైతే అర్ధాష్టమ శని అనేది నడుస్తుందో దీనివల్ల ఇలాంటి అనుమానాలు అంటే చేయగలమా లేదా, వస్తుందా రాదా, అవుతుందా లేదా కాదా, ఇన్ని రకాల సందేహాలకి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మెయిన్ గోల్
గోచర రీత్యా కాకుండా గ్రహస్థితి తీసుకున్నా కూడా నడుస్తున్నది కేతు మహాదశ నడుస్తుంది. కేతు కూడా ఈ లగ్నానికి అంత ఫేవరబుల్ కాదు కాబట్టి ఇప్పుడు దీన్ని పరిష్కారంగా మొట్టమొదటి మీరు చేయవలసింది చిన్న చిన్న పరిహారాలు జ్యోతిషపరంగా చేయాలి, వాస్తుపరంగా చేయాలి, మీ పరంగానూ చేసుకోవాలి. జ్యోతిషపరంగా చేసేటప్పుడు మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే ఏదైనా కేతువుకి సంబంధించిన జపాలు చేయించుకోవడము, అలాగే సంకష్టహార చవితిని ప్రతి నెల వస్తుంది మీకు, అప్పుడు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అంటే ఏదైనా అష్టోత్తరాలు చేసుకున్నా మినిమం మీరు చేయగలిగినంత వరకు పూజలు చేస్తే మొట్టమొదటి బాగుంటుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ చేతికి ఏదైనా స్టోన్స్ ఆల్రెడీ ఉంటే పుష్యరాగం కానీ వాటి రిలేటెడ్ కానీ తీసేయడం చాలా అవసరం, మీకు పడవు. అది రెండోది. మూడో, దాంతోపాటుగా శనికి సంబంధించిన జపాలు లాంటివి చేసుకోవడం, అలాగే ఆవుకి అరటిపళ్ళు తినిపించడం కానీ, లేకపోతే నువ్వులు బెల్లం కలిపి ఆవుకి పెట్టడం కానీ, ఇలాంటివి చేయడం కూడా చాలా అవసరం. అలాగే శనికి సంబంధించిన అష్టోత్తరాలు లాంటివి విన్నా కూడా అంతే, సంబంధించిన శ్లోకాలు ఏదైనా సరే చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. అయితే దీంతో పాటుగా మీ యొక్క వ్యక్తిత్వంలో మొట్టమొదటి మీరు గ్రహించుకోవాల్సింది ఏంటంటే చాలా సున్నితమైన మనస్తత్వము, ప్రతి చిన్న దానికి తొందరగా, అంటే ఎంత షార్ప్ బ్రెయిన్ అయినా, ఎంత గ్రహణ శక్తి ఉన్నా ఏదైనా విషయం మనసులో పడితే దాని గురించి అతిగా ఆలోచించి ఇంకా ఇబ్బంది కొని తెచ్చుకుంటారు. ఆ రకమైన లక్షణాన్ని కొంచెం మీరు ఓవర్కమ్ చేసినట్లయితే మీ యొక్క ఫ్యూచర్ చాలా చక్కగా ఉంటుంది. సమయం అయితే ప్రస్తుతం అనుకూలంగానే ఉంది. తప్పనిసరిగా మీకు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ పరిష్కారాలు మీరు పాటించిన మీదట మీరు ఆశించిన గమ్యాన్ని మీరు చేరడం చాలా ఈజీ అవుతుంది. ఓకే అండి, మరింత మంది కాలర్స్ తో మాట్లాడబోయే ముందు గుడ్ టైం కార్యక్రమం చిన్న విరామం తీసుకున్నామండి. గుడ్ టైం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. విరామం తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు డాక్టర్ ఈపుగంటి పద్మజారాణి గారు ఈ రోజు మనతో ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జాతక సమస్యలకైనా పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. వాస్తుకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే అండి. సెప్టెంబర్ 7, 1964 అండి. ముందుగా మీ పేరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. హైదరాబాద్ నుంచి లత అండి. లత గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 7, 1964 ఉదయం 5 to 6 మధ్యలో అండి. ఓకే, ఏ జిల్లాలో పుట్టారు మీరు? కృష్ణా జిల్లా, విజయవాడ అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఇల్లు గురించి, ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాం, టైం ఎలా ఉంది, వాస్తు ఏంటి, ఆ ఇంటికి వేసుకోవడానికి కలర్స్ ఏం నప్పుతాయి మా వారి పేరు మీద, కాలు ఏ కలర్ వాడాలి, రాశి నక్షత్రం ఏ పాదమో వాస్తు కూడా చెప్పండి. ఓకే అండి, ఓకే సార్, చాలా ప్రశ్నలు అడిగారు సార్. ఒక్కసారి నేను చెప్పింది వినండి. డేట్ ఆఫ్ బర్త్ మీ వారిదే కదండి? హలో, అవునండి. అవునండి. ఓకే అండి, పద్మజారాణి గారితో మాట్లాడండి, వివరంగా అన్ని చెప్తారు. ఇప్పుడు అవి అడిగిన దాంట్లో రాశి నక్షత్రం కూడా అడిగారు. తర్వాత ఏ కలర్స్ వాస్తు ప్రకారం ఏ దిక్కు బాగుంటుంది, ఇప్పుడు చేసుకోవచ్చా వద్దా అన్నది ఆవిడ ప్రధానమైన డౌట్. ప్రస్తుతం ఏంటంటే ఈ ఇచ్చిన జాతకానికి ఏలినాటి అనేది నడుస్తుంది. ఏలినాటి శనిలో స్థిరాస్తులు పెంచుకోవడం అనేది చాలా మంచిదే, నష్టం లేదు, కొనుక్కోవచ్చు. సో మొదటిదాగా ఆవిడ కొనుక్కోవడానికి ట్రై చేయడంలో తప్పులేదు. ఇక రెండోది, వాళ్ళకి ఏ దిక్కు పడుతుంది అన్నది కూడా దీంట్లో ప్రధానంగా వాళ్ళు అడిగారు. దిక్కు విషయంలో తీసుకున్నట్లయితే దక్షిణం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి, అది మీకు అంత ఫేవరబుల్ కాదు. ఈస్ట్ పడుతుంది, అలాగే నార్త్ ఈస్ట్ పడుతుంది, ఇవన్నీ ఓకే. కానీ ఎటొచ్చి ఏంటంటే మెయిన్ గా పడే దిక్కులుగా మనకి ఈస్ట్ పడుతుంది, తర్వాత అలాగే నార్త్ ఈస్ట్. మిగిలిన వాటిల్లో సౌత్ దగ్గర సౌత్ వెస్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండడం ఏంటంటే మనం ఏదైనా ఇల్లు కొనుక్కున్నా అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అలాగే ఈస్ట్ ముఖంగానే ఉంది కదా, కాబట్టి కింద ఎంట్రన్స్ ఏదైనా పర్వాలేదు అని అనుకోకండి. అంటే రెండు ప్రధాన దిక్కుల్లో కూడా మీకు ఎక్కడ కూడా సౌత్ కి సంబంధించి కానీ సౌత్ వెస్ట్ కి సంబంధించి అంటే దక్షిణం అలాగే దక్షిణ నైరుతికి సంబంధించి వీళ్ళంత వరకు జాగ్రత్తగా ఉండనేది కావాలి. ఏ కలర్స్ పడతాయని అడిగారు. ఈ జాతకానికి బాగా ఫేవరబుల్ గా పడే కలర్స్ గా క్రీమ్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, ఈ రెండు రంగులు కూడా చాలా చక్కగా పడతాయి. దూరంగా ఉండవలసిన రంగు ఎరుపు రంగు, దక్షిణము, ఈ రెండు కూడా దూరంగా ఉండవలసినవి. అలాగే వీళ్ళకి ప్రస్తుతం నక్షత్రం ఏంటి, రాశి ఏంటి అని కూడా అడిగారు. రాశి ప్రకారం తీసుకున్నట్లయితే మనకు కన్యా రాశి వచ్చింది. నక్షత్ర ప్రకారం తీసుకున్నట్లయితే ఉత్తర ఫల్గుని వచ్చింది వీళ్ళకి నక్షత్రం. కాబట్టి మీరు తీసుకున్న ఇంటికి సంబంధించి స్థిరాస్తులు పెంచుకోవడంలో ఏ రకమైన ఇబ్బందులు అడ్డంకులు లేకుండా ఉండడానికి ఒక చిన్న మంత్రాన్ని మాత్రం పట్టించినట్లయితే మీకు చాలా చక్కగా ఒక 40 days పాటు చేయండి మర్చిపోకుండా. చక్కటి ఇల్లు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే అది చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు, దీనికి ఒక రకమైన ప్రత్యేకంగా ఒక చోట కూర్చొని చేయాలని ఏం లేదు, మీకు వీలైనన్ని సార్లు మీరు చేయొచ్చు, ఆయన చేయొచ్చు. జపించినప్పుడు తప్పనిసరిగా మీకు అన్ని విధాల వాస్తు బాగున్న ఇల్లు మీకు లభించే అవకాశం ఉంది. అలాగే మరి ఈ రోజు జన్మించిన స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. సాధారణంగా ఈ రోజున పుట్టిన లేడీస్
ప్రధానమైన లక్షణాలు ఏంటంటే వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఏ విషయంలోనైనా సరే అందరితో ఇట్టే కలిసిపోతూ ఉంటారు, చాలా చలాకీగా ఉంటారు. వీళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా వీళ్ళు ఇంకా చిన్నగానే కనబడుతుంటారు. వీళ్ళలో అదో ప్రత్యేకమైన లక్షణం అనమాట. అలంకరణకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందులో కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉండదు, అంటే రాజీ పడరు, చాలా ఖచ్చితంగా ఉండాలి ఏ విషయమైనా. చిన్న చిన్న విషయాల్లో, ముఖ్యమైన వాటికి కాకపోయినా ఇలాంటి విషయాలు మాత్రం ప్రాధాన్యత చాలా అధికంగా ఇస్తారు. నవ్విస్తూ ఉంటారు, చాలా జోవియల్ గా. ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు, ఖర్చు అనేది ఎక్కువ పెడుతూ ఉంటారు. అన్ని చోట్ల పరిశుభ్రత, అందానికి చాలా అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. మంచి మాటకారులుగా చెప్పొచ్చు. అయితే వైవాహిక జీవిత లక్షణాలు తీసుకున్నట్లయితే ఈ విషయం వచ్చేటప్పటికి వీళ్ళు ఎప్పుడైతే ఇంత ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళకి మంచి సర్కిల్ కూడా ఉంటుంది. అదే రకమైన లక్షణాలు కుటుంబంలో కూడా చూపిస్తారు. అంటే వీళ్ళు ఉన్నంతసేపు కూడా ఇంట్లో వాతావరణం, అది భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళు ఉంటే ఒక రకమైన గలగలగా వాతావరణం బాగుంటుంది, వీళ్ళు ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు లేకపోతే అక్కడ ఆ యొక్క ప్రభావం చాలా కాలం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి 2 రోజులు అక్కడ ఉండి వెళ్ళినా ఆ ప్రభావాన్ని వాళ్ళకి తొందరగా మర్చిపోలేరు. అలాంటిది వైవాహిక జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది, చాలా హ్యాపీగా వాళ్ళకి కావాల్సినట్టుగా వీళ్ళు మలుచుకోగలరు ఏ విషయాన్నైనా. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, కాకినాడ నుంచి శంకరబాబు అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి అండి, సాయి నరేంద్ర. చెప్పండి. 21/11/83 అండి. సమయం చెప్పండి. మధ్యాహ్నం 1 గంటకి భద్రాచలంలో జన్మించారండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. మా అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, రాసి వాళ్ళ నక్షత్రం కూడా చెప్తారని. బీటెక్ అయిపోయింది, ఏంటి పొజిషన్ ఎలా ఉంటుంది, జాతకం గురించి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అది తెలుసుకుందాం. ఓకే అండి, అన్ని విషయాలు తెలియజేస్తారు. పద్మజారాణి గారితో మాట్లాడిన వివరాలన్నీ చెప్తారు. ఇప్పుడు వివాహానికి సంబంధించి అడిగారు, వృత్తిపరంగా అడిగారు. యాక్చువల్గా అంటే వివాహానికి సంబంధించిన అంశాల్లో ప్రధానంగా నడిచే దశ మాత్రం అంతర్దశ అదే నడుస్తుంది. ఈయన లగ్నం అవ్వడం కూడా కుంభలగ్నం అయింది, దాంతో పాటుగా నడిచే దశ కూడా రవి అంతర్దశ కూడా అయింది. దీనివల్ల ఏంటంటే అవకాశాలు అనేవి బాగానే వచ్చే టైం ఇది. అయితే అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఆ యొక్క గ్రహం ఉన్న ప్లేస్మెంట్ కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి. అదున్న స్థానం చాలా వరకు బాగానే ఉంది కాబట్టి ఫస్ట్ వృత్తిపరంగా మనం ట్రై చేస్తే చాలా బాగుంటుంది. వృత్తిపరంగా కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలే చాలా ప్రబలంగా కనబడుతున్నాయి. కాబట్టి దానికి కూడా ఇక్కడి నుంచి లెక్క పెడితే దాదాపు ఒక 4.5 నెలల దగ్గర నుంచి వృత్తిపరంగా మంచి అవకాశం. దాంతోపాటు ఇంటర్లింక్డ్ అనమాట, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి వృత్తి, దానితో పాటు వివాహానికి కూడా అనుకూలమైన సమయంగానే దీన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా వివాహానికి ఎంత లేదన్నా 2013 ఎంటర్ అయినప్పటి నుంచి చాలా ఫేవరబుల్ గా ఉంది. ఈ లోపల మనకి జాబ్ పరంగా ఒక చక్కటి అవకాశం కనబడుతుంది. అయితే ఈయన యొక్క నక్షత్రం ఏంటి, రాశి ఏంటని అడిగారు. వృషభ రాశి వచ్చిందండి ఈయనది, దాంతో పాటుగా రోహిణి నక్షత్రం వచ్చింది. కాబట్టి మీ వాటికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు పాటించండి. అందులో మొట్టమొదటి ఏంటంటే చేతికి ఏ రకమైన స్టోన్స్ అవసరం లేదు, ఏది పెట్టుకోవాల్సిన నెసిటీ లేదు. కానీ వాస్తుపరంగా ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ దోషం లేకుండా మొట్టమొదటి చూసుకోవాలి. ఆగ్నేయ దోషం ఏదైనా ఉన్నా కూడా ఈ జాతకానికి అన్ని దరిదాపుల్లోకి వచ్చి ఆగడమో, లేకపోతే తన ఆశించిన అభివృద్ధి లేకపోవడమో, దానివల్ల మానసికంగా వేదనో అలాంటివి జరిగే టైం. ఎందుకంటే నడుస్తున్న దశను కూడా ప్రధానంగా తీసుకుంటే ప్రధాన దశ రాహు దశ నడుస్తుంది. ఆ రాహు దశతో పాటుగా అది ఉన్న స్థానం కూడా అంత బలంగా లేకపోవడం బట్టి ప్రతి దానికి ఎక్కువగా వర్రీ అయ్యే టైమే నడుస్తుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాల్లో మొట్టమొదటి అమ్మవారికి సంబంధించి, దుర్గాదేవికి సంబంధించి దుర్గా స్తోత్రాలు పారాయణ చేయడం అనేది, దుర్గాదేవి గుడికి వెళ్ళడం అనేది, శుక్రవారం నియమాలు పాటించడం చాలా ముఖ్యం. అలాగే దక్షిణంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నది కూడా చూసుకోవాలి. అంటే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ పేరు మీద లేదు కదా, మేము కదా కట్టుకుంది, కరెక్ట్ అన్నమాట, కాదని కాదు. కానీ అందులో వీళ్ళు కూడా ఉంటున్నప్పుడు ఎలా ఉంటుందంటే దాని యొక్క మంచైనా చెడైనా ఎఫెక్ట్ వీళ్ళకి కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఇంటి డైరెక్షన్ మనం మార్చుకోలేనప్పుడు అట్లీస్ట్ తన ఉండే రూమ్ లో తన తిరిగి చేసుకునే కార్యక్రమాలకైనా వీళ్ళంత వరకు ఆగ్నేయం అనేది లేకుండా చూసుకుంటే చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఆఫ్టర్ 4 months తనకు అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సరిత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సరిత గారు? నేను మెదక్ నుంచి కాల్ చేస్తున్నా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 ఫిబ్రవరి చెప్పండి. 1982. సమయం చెప్పండి. మార్నింగ్ 3 to 4 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు, ఏ జిల్లాలో పుట్టారు? మహబూబ్ నగర్ లో పుట్టానండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను చదువుకోవాలా, జాబ్ చేయాలి, దేనికి అనుకూలంగా ఉందని చదువుకోవడానికి నేను బిఎడ్ చేయాలా, బ్యాంక్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకోవాలా అని కనుక్కుందామని ఫోన్ చేశాను. ఓకే అండి, మీకేది ఇంట్రెస్ట్ ఉంది? నాకు ఎందులో వెళ్తే కన్వీనియంట్ గా ఉంటుందో 2 చేయగలను.
ఓకే అండి, మీ జాతక ప్రకారం ఏదైతే బాగుంటుందో తెలుసుకోవాలనుకుంటారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారి వివరాలన్నీ తెలియజేస్తారు, మాట్లాడండి. అమ్మాయికి ఇప్పుడు టీచింగ్లైనా లేకపోతే బ్యాంకులైనా అన్నది ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న. దేనికైనా సరే ప్రస్తుత గ్రహస్థితి అన్న తోడ్పడుతుందో లేదన్నది కూడా మనం గమనించుకోవాలి. ముందర ఏంటంటే ఈ జాతకానికి బ్యాంక్ లైన్ అనేది చాలా ఎక్కువగా సూటబుల్ గా కనబడుతోంది. కాబట్టి బ్యాంకుకి సంబంధించి తను ఎంట్రన్స్ రాసుకున్నా డిగ్రీ కూడా చేసినా నష్టం. ఎందుకంటే టీచింగ్ లైన్ బ్యాంకింగ్ లైన్ రెండు ప్యారలల్ గా కనబడుతున్న జాతకంలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా రెండింటికి ప్రయత్నిస్తే తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికీ కూడా ప్లస్ గానే ఆ విషయంలో నడుస్తుంది. కాబట్టి అయినప్పటికీ కూడా ఎప్పుడైతే తనకి రాహు అంతర్దశలు నడుస్తున్నాయో, చంద్రుడి మెయిన్ దశ నడుస్తుందో, ఈ జాతకానికి వచ్చేటప్పటికి ఆ రెండు కూడా ప్రస్తుతం యొక్క పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే కొంత ఇబ్బంది కలిగించేవి. కాబట్టి రెండూ కూడా పడుతున్న కష్టం చాలా డబల్ త్రిబుల్ చేస్తే తప్ప ఆశించిన గ్రోత్ కనబడే అవకాశం అయితే లేదు. కానీ రెండింటికి కూడా ఫేవరబిలిటీనే. కష్టము పడతారు, ఆ బ్రెయిన్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది, ఏదైనా చేయగలరు, అన్ని రకాల తెలివితేటలు ఉన్నా కూడా ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటుందంటే ఏది బ్యాంక్ లో కొడుతున్నానని నిర్ణయించుకునే పరిస్థితి అయినప్పటికీ బ్యాంకుకి సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది మొట్టమొదటి విషయం. టీచింగ్ లైన్ కూడా అది కూడా చేయాలి అనుకుంటే చేసి పక్కన పెట్టుకునే అవసరం లేదు. కాబట్టి ఆ ఎంట్రన్స్ రాసినా పర్వాలేదు, అది ఎలాగో వస్తుంది. బ్యాంక్ అనేది ప్రొఫెషనల్ గా వెంటనే ఇమ్మీడియట్ గా సెట్ చేసేది కాబట్టి దానికి ట్రై చేసుకోండి. దీనికి మీరు చిన్న చిన్న పరిహారాలు కూడా పాటించాలి. మొట్టమొదటి ఒకవేళ మీరు ఉండే ఇంట్లో ఉన్న నైరుతి ప్రాబ్లం ఉందా అన్నది ఒకటి. అలాగే ఏదైనా ఉత్తరం ద్వారంలో ఉన్నారా, ఉత్తరం ముఖంలో ఉన్నా, ఉత్తరం పెరిగినా తరిగినా, బీజీసీలు ఉన్నా, లేకపోతే ఏదైనా అనవసరమైన అడ్డంకులు ఉన్నా, హైట్స్ ఏదైనా అక్కడ కట్టినా, అలాగే మీకు నైరుతి ఉంది, నైరుతిలో ఏదైనా మీకు తెగిపోయినా, లేకపోతే ఏదైనా వాటర్ ఫ్లో లాంటిది ఉన్నా, ఇవన్నీ కూడా ఈ ఉత్తరానికి సంబంధించి కానీ లేకపోతే మీకు ఈ నైరుతికి సంబంధించి కానీ ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే దానివల్ల అది అద్దెలు కావచ్చు, సొంతలు కావచ్చు. అప్పుడు ఎలా ఉంటుందంటే మీరు రెండింటికి సంబంధించిన తెలివితేటలున్నా, మీరు ప్రిపేర్ అవ్వగలిగినా, ఆ సత్తా ఉన్నా ఏదో కారణం రీత్యా అవి దరిదాపుల్లోకి వచ్చి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు వాస్తు ప్రధానంగా మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే సరి చేసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ 1 అంటే కనీసం మీ రూమ్లో అయినా సరే. ఇక నెంబర్ 2 దాంతో పాటుగా మీరు ప్రతి బుధవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన. అలాగే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా వీలైనంత వరకు విష్ణుమూర్తికి సంబంధించి కానీ వెంకటేశ్వరం సంబంధించిన దేవాలయానికి వెళ్ళడం మొదట చేయాలి. అలాగే ఆకుపచ్చటి స్వీట్ ఏదైనా పెసలకి సంబంధించింది ఏదైనా సరే అక్కడ ఎడదాపుల్లో ఉండే వాళ్ళకి ఏదైనా పంచుతారు, రెండో ఒక పద్ధతి. వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ మీ చేతికి ఏదైనా పచ్చగానే అలాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. హయగ్రీవాయమ అనే మంత్రాన్ని మీరు పఠించినట్లయితే జ్ఞాపక శక్తి, దాంతోపాటు సమయం వృధా కాకుండా మంచిగా మీరు సెటిల్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే ప్రధానంగా రెండింటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ద బెస్ట్ పీరియడ్ 2014 ఏప్రిల్ తర్వాత మీకు రాబోతుంది. ఈ లోపల ఈ డైలమాలో ఫస్ట్ సెట్ అవ్వడానికి, స్థిరత్వం పొందడానికి సరైన సమయం. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే మేడం. నా పేరు అశ్విని. మా అక్క గురించి అడగాలి మేడం. ఓకే అశ్విని గారు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/4/1984. సమయం చెప్పండి. ఆఫ్టర్నూన్ 1 నుంచి 2 వరకు మేడం. ఎగ్జాక్ట్ టైం తెలీదు. 15/4 16 అండి. సమయం మరొకసారి చెప్పండి. ఆఫ్టర్నూన్ 1 నుంచి 2 మధ్యలో. ఓకే, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్యలో. ఓకే, ఎవరు మీ అక్క? ఇప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయింది మేడం. జాబ్ ట్రై అండి. ఏ జిల్లాలో పుట్టారు వివరంగా చెప్తారా? గుంటూరు మేడం. ఓకే, సమస్య ఏంటో చెప్పండి అమ్మా. జాబ్ గురించి, మ్యారేజ్ గురించి మేడం. ఓకే అండి, జాబ్ గురించి, మ్యారేజ్ గురించి. అంటే సంబంధాలు చూస్తున్నారా? ఇంకా జాబ్ రాలేదు అందుకని. ఓకే, సంబంధాలు చూస్తున్నారా? వివాహం అంటున్నారు కదా? చూస్తున్నాం మేడం. ఓకే, స్టడీస్ కంప్లీట్ అయ్యి ఎన్నాళ్ళైంది? 2 years అయింది మేడం. ఓకే, 2 years నుంచి ఖాళీగానే ఉన్నారు. అవును మేడం. ఓకే అండి, పద్మచారాణి గారితో మాట్లాడడం వివరాలన్నీ తెలియజేస్తారు. సరే, ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ వచ్చిన సమస్య దాదాపు 2009 తర్వాత నుంచి ఏల్ నడిచిన అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఏల్ నడిచిన స్టార్ట్ అవుతుందో అంటే ప్రతి లగ్నానికి అది ఫేవరబుల్ గా ఉండాలని లేదు. కొన్ని లగ్నాలకి ఏంటంటే చాలా ఆలస్యం అవ్వడము, ఆటంకాలు కలిగించడము చేస్తుంది. అయినప్పటికీ కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తుంది పరిహారాలను చక్కగా పాటించినట్లయితే. ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకున్నట్లయితే తనకి లగ్నానికి సంబంధించి ఈ ఏల్ నడిచిన యొక్క ఎఫెక్ట్ కూడా గమనించుకుంటే దాదాపు తనకి అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉండే టైంగా కూడా మనం చెప్పుకోవాల్సింది ఎంత లేదన్నా 2013 ఏప్రిల్ తర్వాత నుంచి చాలా ఫేవరబుల్ గా ఉంది. ఈ లోపలే మనకి ఫేవరబుల్ గా ఉండడానికి కూడా చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే అటు పక్కన వృత్తిపరంగా, ఇటు పక్కన వివాహపరంగా కూడా అనుకూలమైన సమయంగా మనం తీసుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించాలమ్మా. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా మొట్టమొదటి చేయవలసింది అన్నిటికంటే కూడా ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళడము, దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం కానీ లేకపోతే వినడం కానీ, అలాగే దుర్గాదేవి గుడిలో కుంకుమ పూజలు చేయించడం కానీ చేయాలి. ఆగ్నేయంలో ఉన్న దోషాలు ఉన్నాయేమో గమనించుకోవాలి. నైరుతి ఆగ్నేయం దోషాలు
సమస్యలు ఉన్నా కూడా, అంటే నైరుతిలో ఉన్న టాయిలెట్స్ లాంటివి ఉన్నా, నైరుతి కట్ అయిపోయినా, లేకపోతే నైరుతిలో బీజసోలు ఉన్నా, అలాగే ఆగ్నేయంలో కూడా ఇదే రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడుతున్నా దాదాపు 2 ఏళ్ల బట్టి ఒక పక్కన ఏళ్ళ కూడా నడుస్తుంది. ఏళ్ళ ప్రకారం, ఒక పక్కన వాస్తు ప్రకారం, ఒక పక్కన నడుస్తున్న గ్రహస్థితి ప్రకారం తీసుకున్నా కూడా ఆ గ్రహస్థితిలో కూడా మీకు నడిచేది కూడా దశ ఎండింగ్ పీరియడ్ ఎప్పుడైతే నడుస్తుందో అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ రకంగా ఆందోళనగా సెటిల్మెంట్ విషయంలో కొన్ని రకాలైన కంగారుగా ఉండే అవకాశం ఉంది. ఎలా తీసుకున్నా 2013 దాటిన దగ్గర నుంచి మెయిన్ సినిమా దిశ వస్తుంది. అది వచ్చాకనే దాదాపు 2013-16 మధ్య కొంత మీకు చేంజెస్ కనబడ్డా కూడా మంచి పీరియడ్ గా మీరు 2016 నుంచి తీసుకోవాలి. కాబట్టి ఈ పరిహారాలు పాటిస్తూ చేతికి ఏమైనా డైమండ్ లాంటిది ఉన్నా, లేకపోతే గోమేటికల్ లాంటిది ఉన్నా కూడా తీసేయడం అవసరం, ఇది పెట్టుకోకర్లేదు. అలాగే శుక్రవార నియమాలు పాటించాలి. ఈ నైరుతి తర్వాత దక్షిణాగ్నేయం దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేసిన మీద తప్పనిసరిగా ఈ 2 కూడా 1/1 జరుగుతాయి. ఓకే అండి, ఈ రోజు కార్యక్రమంలో మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారని ధన్యవాదాలు. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ రోజు కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా స్పష్టంగా మాకు ఉత్తరం రాసి పంపించండి. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా చిరునామా గుడ్ టైం, వనిత టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5000.